ఎస్బీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మోత్కూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి. సంక్షేమ హాస్టళ్ల సమస్యలపై సమర్వేరి ఎస్ఎఫ్ఐ సైకిల్ యాత్ర. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నగరికల్ అసెంబ్లీ కరీంనగర్ పొలిమేర నరసింహ నియామకం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కలుసుకున్నారు. ఎస్వీ న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని స్థానిక వాగ్దేవి హైస్కూల్ నందు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ చాలా జ్యోతిబాబు, ప్రిన్సిపల్ నిడికొండ గంగాధర్లు మన భారతదేశ సాంప్రదాయాలు, పండుగలు, వాటి యొక్క ఆవశ్యకతను గురించి పిల్లలకు వివరించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
చేసుకుంటున్నాము. కృష్ణాష్టమి అంటే కృష్ణుడి పుట్టినరోజు. మా స్కూల్లో చిన్న చిన్న పిల్లలు చిన్న శ్రీకృష్ణుడు గోపిక వేషధారణలో చాలా అల్లారు ముద్దుగా వచ్చారు. వాళ్ళని చూసి మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఉట్టి కొట్టే కార్యక్రమం కూడా చాలా మంచిగా చేశాము. నా తోటి ఉపాధ్యాయురాలు అండ్ మా మేనేజ్మెంట్ చాలా మంచిగా పిల్లలకు సహకరించి మా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా ధన్యవాదాలు. దేవరకొండ పట్టణంలోని బచ్పన్ మరియు ఆక్స్ఫర్డ్ హైస్కూల్ దేవరకొండలో శ్రీకృష్ణ జన్మాష్టమి ముందస్తు వేడుకలు అంగరంగ వైభవపేతంగా జరిగాయి. శనివారం పాఠశాలలో శ్రీకృష్ణుని జననం, శ్రీకృష్ణుని అవతారం కలియుగానికి శ్రీకృష్ణుని యొక్క మార్గాన్ని పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ గుద్దేటి జంగయ్య విద్యార్థులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగత్తు సృష్టికర్త అయిన మహావిష్ణువు ఈ బ్రహ్మాండాన్ని కాపాడడానికి కృష్ణునిగా 8వ అవతారంగా జన్మించిన రోజును కృష్ణాష్టమి, గోకులాష్టమి అని జరుపుకుంటారని ఆయన తెలిపారు. దేవరకొండ పట్టణంలోని బచ్ ఆక్స్ఫర్డ్ హైస్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కృష్ణుడు ప్రతి ఒక్కరికి ప్రేమని పంచుతూ మనుషుల్లోని ద్వేషాలను, పగలను తగ్గించడానికి నిరంతరం కృషి చేశారని తెలిపారు. మనుషుల యొక్క ప్రవర్తన, నడవడిక, భక్తి తత్వం, మంచి చెడులని యొక్క ఫలితాలను వివరిస్తూ ఈ ప్రపంచానికి ఒక గొప్ప గ్రంథం భగవద్గీతను అందించారని తెలిపారు. విద్యార్థుల్లో కూడా మంచి చెడుల తారతమ్యాలని తెలుసుకోవాలని శ్రీకృష్ణుడు దివ్య జ్ఞానాన్ని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ఈ కృష్ణాష్టమి వేడుకలను బచ్పన్ ఆక్స్ఫర్డ్ హైస్కూల్లో వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులకు రాధాకృష్ణ వేషధారణలో అలరించి ఓట్లు కొట్టించడం జరిగిందని మేనేజింగ్ డైరెక్టర్ గుదేటి జంగయ్య, ప్రిన్సిపల్ భీనిచ్చల ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ వేషధారణలో వచ్చిన విద్యార్థులందరికీ బహుమతులను ఇవ్వడం జరిగిందని ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. గోకుల కృష్ణ గోపాలకృష్ణ మాయలు చాలయ్య అంటూ దేవరకొండ పట్టణంలోని ఎస్పీఆర్ కిడ్స్ స్కూల్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి ముందస్తు వేడుకల్ని పాఠశాలలో చిన్నారులతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిన్నారులు గోపిక కృష్ణుని వేషధారణతో ఆద్యంతం సందడి చేశారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ చెన్నూరు లింగం, ప్రిన్సిపల్ సునీతలు గోకులంలో రాధాకృష్ణుల సరదా సన్నివేశాల్ని చిన్నారులతో నృత్య రూపకంగా ప్రదర్శన ఇచ్చారు. చిట్టి గోపికలు గోపాలతో వెన్నెదొంగ, చిన్ని కృష్ణ అంటూ గోపికలు గోపాలను చుట్టూ చేరి నృత్యాలు చేస్తూ అల్లరి చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉట్లను పాఠశాల డైరెక్టర్ చెన్నూరు లింగం ఉట్టిని లాగి చిన్నారులు ఉట్టిని కొట్టి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
శ్రావణ మాసం బహుళాష్టమి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడని దేవరకొండ ఎస్బీఆర్ హైస్కూల్ సెమీ రెసిడెన్షియల్ ప్రిన్సిపల్ ఈ మహేష్ అన్నారు. కృష్ణాష్టమి పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలోని పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో చిన్నారులతో గోపిక గోపాలుడు వేషధారణతో చిన్నారుల నృత్య ప్రదర్శన, గోపాలుడు గోపికల చిలిపి చేష్టలు, అల్లరిని నాటక రూపంలో చిన్ని కృష్ణుని రూపాన్ని చిన్నారులు చిత్రమాలికగా ఏర్పాటు చేయడంతో పాటు శ్రీకృష్ణుని ముస్తాబు చేసి చూపర్లను కలియుగంలో మంచిని పెంచడం కోసం శ్రీకృష్ణుడు అవతారం ఎత్తారని, కౌన్సిల్ చెప్పడం కోసం మహావిష్ణువు అవతారంలో దర్శనమిచ్చారని తెలిపారు. దేవకి వసుదేవుల కొడుకు శ్రీకృష్ణుడని పెంచినది మాత్రం యశోద అని ఆయన శ్రీకృష్ణుని జననం యుగ యుగాలుగా చెప్పుకోవడం జరిగిందని తెలిపారు. సర్వంతర్యామి శ్రీకృష్ణుడని చిన్నారులు ఓట్లు కొట్టి ఉత్సాహపరచగా చిన్నారులను మరింత ఉత్సాహపరచడం కోసం ఉపాధ్యాయులు సైతం ఓట్లను కొట్టే కార్యక్రమాల్లో పాల్గొనడం, విద్యార్థులను ఉత్సాహపరుస్తూ ఉట్టికొట్టు, చాక్లెట్ పట్టు అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సునీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నగరికల్ ప్రాంత ప్రముఖ వైద్యులు లయన్ డిస్ట్రిక్ట్స్ 320 పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ PMJF లయన్ డాక్టర్ యానల మోహన్ రెడ్డి గారి సతీమణి PMJF లయన్ యానల శాంతమ్మ గారు ఈ రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ యశోద హాస్పిటల్లో ఆకస్మికంగా స్వర్గస్థులయ్యారని బాధతప్త హృదయంతో తెలియజేస్తున్నాం. శాంతమ్మ గారి ఆత్మకు శాంతి చేకూర్చారని డాక్టర్ గారికి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలిగించారని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. రాణి రుద్రమదేవి వినాయక ఉత్సవ కమిటీ చౌటప్పల్ విద్యానగర్లోని
చందన ప్లే స్కూల్ పక్కన రాణి రుద్రమదేవి వినాయక ఉత్సవ కమిటీ ఎన్నిక ఆదివారం నిర్వహించారు. అధ్యక్షురాలిగా పోలోచు శ్రీలత, కమిటీ సభ్యులుగా చొల్లేటి పద్మజ, గుత్తికొండ ఉషారణి, ఎర్ర గొల్లారుణ, వినుకొండ సరిత, బైరు జాన్సీ, సంఖ్యం ప్రశాంతి, బొజ్జా రజని, దంతూరి రాజశ్రీ, ఎలవర్తి నవ్యశ్రీ, పుట్ట రమణ, బొమ్మ రమ్య, దాసోజు సంధ్య, కాలుముల ఈశ్వరి ఎన్నికారు. కాలనీ ప్రజలు భక్తుల సహకారంతో వినాయక నవరాత్రి ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందుకు తీర్మానించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బంజారాహిల్స్లోని మంత్రుల నివాస సముదాయంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కలుసుకున్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్తో పాటు ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవంపల్లె సత్యనారాయణ, కాళ్ళ యాదయ్య, మాజీ మంత్రి మోత్కుపల్లె నరసింహులు, మాజీ ఎంపీ పసునూరి దయాకర్తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు ఎస్ఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమరబేరి సైకిల్ యాత్ర 3వ రోజు మోత్కూరు పట్టణానికి చేరుకున్న సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం మోత్కూరు బాలుర గులుకుర పాఠశాలలో ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా అధ్యక్షులు బుర్రు అనిల్ కుమార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగిందని ఈ సమావేశాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్ష కార్యదర్శి చింతల శివ లావుడ్య రాజు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం సమర్బేరి సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటాలు తప్ప విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందన్నారు. గత ప్రభుత్వం మోత్కూరులో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రచారంలో వాడుకుని కనీసం కళాశాల విషయం మర్చిపోయిందన్నారు. అదే విధానంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా డిగ్రీ కళాశాల ప్రచారాలకు వాడుకుంటున్నారే తప్ప కనీసం ముఖ్యమంత్రి వద్దకు తీసుకుపోయే పరిస్థితి లేదన్నారు. మోత్కూరులో ఉన్నటువంటి బాలుర గురుకుల పాఠశాలకు సొంత భవనం లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నా కనీసం స్పందించలేని పరిస్థితుల్లో ఆర్సీఓ ఉన్నారని, కనీసం ఫోన్ చేసినా కూడా స్పందించలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారన్నారు. అదేవిధంగా కళాశాల పాఠశాల ప్రిన్సిపల్ శారద పర్మిషన్ లేదా మాట్లాడడం సమంజసం కాదన్నారు. విద్యార్థుల కోసం సైకిల్ యాత్ర చేస్తుంటే పర్మిషన్ లేదని అన్నాడనడం మంచిది కాదన్నారు. పాఠశాలకు ప్రహరీ కూడా లేకపోవడం, అనేక సమస్యల వలయంలో గురుకుల విద్యార్థులు ఉన్నారన్నారు. తక్షణమే సమస్యల పరిష్కారం చేయకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు. సంరక్షణకై ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమరబేరి సైకిల్ యాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 23 నుండి భువనగిరి పట్టణంలో ప్రారంభించి భువనగిరి నుంచి యాదగిరిగుట్ట, యాదగిరి నుంచి మోటాకుండు నుంచి వలిగొండ, రామన్నపేట తిరుగుకుంటూ ఈరోజు మన మోత్కూరు పట్టణానికి కూడా చేరుకోవడం జరిగింది. మా యొక్క సమరబేరి సైకిల్ యాత్ర యొక్క ముఖ్య డిమాండ్ ఏంటంటే ఉన్నటువంటి మన జిల్లాలో ఉన్నటువంటి గురుకులాలకు సంబంధించి వాన వస్తే వల్ల గాలి వస్తే గల అన్నట్టు మన గురుకులాల సమస్యలు ఉన్నాయి. ప్రతి గురుకులాలు కూడా సొంత భవనాలు లేక అద్దె భవనాలు కొనసాగించే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఈ మోత్కూరులో విద్యార్థులకు చిరకాలమైన కోరిక అయినటువంటి విద్యార్థులు రోడ్డు వచ్చి ధర్నా చేసినా కానీ ఈ ప్రభుత్వం చిరకాల కోరినటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని విద్యార్థులు రోడ్డు మీద వచ్చి ధర్నా చేసినా కానీ ఈ ప్రభుత్వానికి సోయి లేకుండా ప్రభుత్వం యొక్క పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ చిరకాల కోరిక అయినటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఈ యొక్క సైకిల్ యాత్ర ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సంక్షేమ హాస్టల్ చూసి పూర్తిగా శిథిలా వ్యవస్థలో ఉన్నాయి. వాటిని కూడా పరిరక్షణ చేసి ఉన్నటువంటి కాస్మోటిక్ ఛార్జీలు రెగ్యులర్ గా విడుదల చేసే పరిస్థితి లేదు. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ధరలు అనుగుణంగా మెస్సు కాస్మోటిక్ ఛార్జీలు పెంచి విద్యార్థుల జీవితాలతో చెలగాటం కాకుండా విద్యార్థుల జీవితాలకు ఆగ్రహం కాకుండా విద్యార్థులను ఆదుకోవాలని సైకిల్ యాత్ర ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్ఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తలపెట్టినటువంటి ఎస్ఎఫ్ఐ సమరబేరి సైకిల్ యాత్ర 3వ రోజు మోత్కూరు పట్టణ కేంద్రానికి చేరుకోవడం జరిగింది. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ సంక్షేమ హాస్టల్లో చదువుకుంటున్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుతుందనే అంశం ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే సమరబేరి సైకిల్ యాత్ర తీసుకొని బయటకు వెళ్తే అధికారుల గుండెల్లో పరుగులు పరిగెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎక్కడికక్కడ వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ ఏదైతే ఎస్ఎఫ్ఐ సమరబేరి సైకిల్ యాత్ర ప్రారంభించినో అప్పటి నుంచి అధికారులు హాస్టళ్లలో ఉండుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను మేము వస్తేనే పరిష్కరిస్తామన్న విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిగ్గుచేటుగా ఉందనే అంశం ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే ఎస్ఎఫ్ఐ నిరంతర విద్యారంగ సమస్యల మీద పోరాటం చేస్తూ విద్యార్థుల విద్యకే లక్ష్యంగా పోరాటం చేస్తున్నటువంటి సమరబేరి సైకిల్ యాత్రకి స్వాగతం పలికినటువంటి వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.
భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నగరేకల్ అసెంబ్లీ కన్వీనర్గా చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామానికి చెందిన పొలిమేర నరసింహను నల్గొండ జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు పేరిక మునికుమార్ నియామక పత్రాన్ని అందజేసి నియమించడం జరిగింది. ఈ సందర్భంగా పొలిమేర నరసింహ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నగరేకల్ నియోజకవర్గంలో ప్రతి మండలం ప్రతి గ్రామానికి పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, ప్రతి గ్రామంలో ఎస్సీ కాలనీలో తిరిగి కేంద్రంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎస్సీ వారికి చేపట్టిన సంక్షేమ పథకాలని గడప గడపకు తీసుకువెళ్లి పార్టీని బలోపేతం చేసి కృషి చేస్తానని, నాపై నమ్మకంతో నగరేకల్ నియోజకవర్గ ఎస్సీ మోర్చా కన్వీనర్గా నన్ను నియమించిన జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు పేరిక మునికుమార్, నా నియామకానికి సహకరించిన పెద్దలు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డికి, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పోతపాక సాంబయ్యకి, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ మాస శ్రీనివాస్కి, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కోరబోయిన లింగస్వామికి తదితరులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఇక భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నగరేకల్ అసెంబ్లీ కన్వీనర్గా చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామానికి చెందిన పొలిమేర నరసింహన్ నల్గొండ జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు పేరిక మునికుమార్ నియామక పత్రాన్ని అందజేసి నియమించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పొలిమేర నరసింహ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నగరేకల్ నియోజకవర్గంలో ప్రతి మండలం ప్రతి గ్రామాన్ని పర్యటించి పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తానని, ప్రతి గ్రామంలో ఎస్సీ కాలనీలో తిరిగి కేంద్రంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎస్సీ వారికి చేపట్టిన సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకువెళ్లి పార్టీని బలోపేతాన్ని కృషి చేస్తానని, నాపై నమ్మకంతో నగరేకల్ నియోజకవర్గ ఎస్సీ మోర్చా కన్వీనర్గా నన్ను నియమించిన జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు పేరిక మునికుమార్, నా నియామకానికి సహకరించిన పెద్దలు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డికి, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పోతపాక సాంబయ్యకి, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మాస శ్రీనివాస్కి, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కోరబోయిన లింగస్వామికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోత్కూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి. సంక్షేమ హాస్టళ్ల సమస్యలపై సమరవేరి ఎస్ఎఫ్ఐ సైకిల్ యాత్ర. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నగరేకల్ అసెంబ్లీ కన్వీనర్గా పొలిమేర నరసింహ నియామకం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బంజారాహిల్స్లోని మంత్రుల నివాస సముదాయంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కలుసుకున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.